హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్మల డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ఫిదా. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో రిలీజ్ వేడుక సోమవారం సాయంత్రం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిథులు ఎవరిని పిలవలేదు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఎమోషనల్ స్పీచ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. మరి వరుణ్ తేజ్ ఏమని మాట్లాడాడో చూద్దామా? వరుణ్ తేజ్ మాట్లాడుతూ, మామూలుగా మా ఆడియో ఫంక్షన్స్ అంటే డాడీ, బాబాయ్, చరణ్, బన్నీ ఇలా ఎవరో ఒకరు వస్తారు. ఈ ఫంక్షన్స్కు మాత్రం మా టీంతో మాత్రమే చేయాలనుకున్నాం. వాళ్ళెవరూ రాకున్నా అభిమానులంతా వచ్చి పెద్ద సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. మా పెద్దనాన్న గారి అభిమానుల నుండి, బాబాయ్ అభిమానుల నుండి చాలా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. 2-3 చోట్ల తప్పటడుగులు వేశాను. ఇప్పటి నుండి మంచి సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. మీరంతా తల ఎత్తుకునేలా చేస్తాను అని వరుణ్ తేజ్ అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ, నేను ఇక్కడ ఈరోజు నిలబడడానికి కారణం, ఇన్స్పిరేషన్ కలిగించింది ఒకే ఒక వ్యక్తి. ఆయనే మా పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి. ఆయన వల్లే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ బాబాయ్ సినిమాల్లోకి రాకముందు నుండే నాకు పెద్దనాన్న అంటే చాలా ఇష్టమని, ఆయనే నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అని, ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ బాబాయ్ అని వరుణ్ తేజ్ తెలిపారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, శేఖర్ కొమ్మల గారు స్టోరీ చెప్పిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు. సార్, నాకు నచ్చలేదు అని వెంటనే చెప్పాను. ఎందుకంటే నేను కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. కానీ ఈ సినిమాలో ఆమె చెప్తేనే బాగుంటుందని రియలైజ్ అయ్యాను. ఈ సినిమాలో బాబాయ్ డైలాగులు 2-3 చోట్ల ఉంటాయి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి అని వరుణ్ తేజ్ తెలిపారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీతో, గర్ల్ ఫ్రెండ్స్తో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మంచి ఫోటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా అన్నీ బాగుంటాయి. ఈ సినిమా మీ అందరికీ ముందుకు జూలై 21న వస్తుంది. అందరికీ నచ్చుతుందనే నమ్మకం నాకుంది అని వరుణ్ తేజ్ తెలిపారు. ఇక అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా చివరకు జై హింద్ అంటూ ముగిస్తారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా బాబాయ్ స్టైల్లో జై హింద్ అని చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తుంటే వరుణ్ తేజ్ కూడా కొన్ని విషయాలలో బాబాయ్ని ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.